యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా ఇంకను ఆహాజునకు ఎలాగూ సెలవిచ్చును, ఇంకను నీ దేవుడైన యెహోవాను ఏదన్నా గుర్తడుగు, అది పాతాళ లోతమంతా లోతైనను సరే యోర్ధలోకమంత ఎత్తని. ఏదో గుర్తడగరా, నా మీద నమ్మకం పెట్టు. ఇది దేవుడే దిగిపోతున్నట్లేదండి, ఇది దేవుడే తనను తాను తగ్గించుకున్నట్లేదండి. అని నన్ను నమ్మరా, వాడిని నమ్ముతావేటి, నన్ను నమ్మరా, బలిపెట్టాలని నమ్ముతావేటి, నన్ను నమ్ము. నీ మీదకి 2 కాదు 20 మంది దగ్గర నీకేమీ కాదని నాకు నేను మాటేస్తున్నాను రా. నువ్వు ఏదైనా గుర్తడిపోయి నా మీద నమ్మకం రావాలా? పోనీ నన్ను నమ్మాలనుకుంటున్నావా? పరలోకమంత ఎత్తు అయినా సరే, పాతాళ లోతమంత లోతైనా సరే, ఏదో గుర్తు కావాలా ప్రభువా, నేను నమ్మలేకపోతే నాకు ఏదైనా గుర్తు కావాలని అడుగుతా, చెప్పి ఏదో గుర్తిస్తాను నీకు, నన్ను నమ్మరా అంటే ఇక్కడ అన్నాడట. చెప్పండి, ఆహాజు నేను అడగను, పెద్ద భక్తుడిలాగా నేను అడగను యెహోవాను శోధింపడు అంటే, నేను అడగను దేవుడిని పెద్ద ఇబ్బంది పెట్ట. దేవుడిని ఎందుకు ఇబ్బంది పెడతావు? నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఏమంటావు? నేను దేవుడిని అడుగుతాను, దేవుడిని బతుకులాడుకుంటాను, దేవా నాకు సహాయం చేయనని అంటావు. నేను అడగను, నేను దేవుడిని శోధింపడు, దాని అర్థం ఏంటి? అప్పటికే నువ్వు పొత్తెట్టుకున్నావు ఎవరితో? అసూరుతో. అడికి ఇవ్వాల్సిన బహుమానాలను ఇచ్చి నేను అడగను యెహోవాను శోధింపడు. ఎందుకు అడగనట్టున్నావు? ఈ రాజ్యాలు 2 రాజ్యాలు, ఏది సిరియా ఇజ్రాయెల్, నీ మీదకి రాకుండా నేను ఆపుతానని దేవుడు అంటుంటే నేను దేవుడిని అడగను, దేవుడిని శోధింపడం ఎందుకు అంటున్నాడంటే, వీళ్ళిద్దరిని రాకుండా దేవుడు ఆపుతాడు లేదో నాకు తెలియదు, కానీ ఆడ ఆపేస్తాడు. ఎవరో అసూరు రాజు ఆపేస్తాడు, ఆడిని నమ్ముతున్నాడండి. దేవుడు కోపం వస్తుందా రాదా? ఎలాంటి విషయాలు చూడండి. నేను ఒక ప్లాన్ వేసాను, సింహాసనం ఎప్పటికీ ఉంటుంది, రాజ్యం స్థిరంగా ఉంటుంది, ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు నమ్మకపోతే నువ్వు కూడా ఎగిరిపోతావు, కానీ దావీదు సింహాసనం ఎప్పుడు ఒక దీపం ఉంటుంది, ఇది నువ్వు నమ్మాలి. ఆహాజు నువ్వు ఇన్ని చేసినా నీకు గుర్తున్నా నమ్మేలాగా ఏదో ఒకటి నీకు చేస్తాను చెప్పరంటే, అయినా నువ్వు నమ్మట్లేదు. కొంతమంది మీరు చూడండి, ప్రార్థన చేద్దాం రారా, ప్రాబ్లం ఎలాంటివి ఉన్నా ప్రేయర్ చేద్దాం రా, చర్చికి వెళ్ళి ప్రేయర్ చేద్దాం అంటే ఈడు అంటాడు, ఇంకా నేను రాలేనని ప్రార్థనకి అంటాడు. ఎందుకు? వీడి ప్లాన్ ఎక్కడ లేదు చెప్పండి. వీడికి ఏడే సంప్రదింపులు ఉన్నాయి, మీకు అర్థమవుతున్నాయి లేదో? దేవుడి మీద అనుకొని ప్రార్థనాపూర్వకంగా కొన్ని విషయాలు అడుగుదామంటే వీడి ప్రేయర్లో గంటలు గడపడు, కానీ వీడు ఎక్కడ తిరుగుతాడు చెప్పిన? ఆ సమస్య నుంచి బయటపడేసాడు ఎవడైనా ఉన్నాడేమని చెప్పండి, ఆడ సలహాల కోసం తిరుగుతుంటాడు. ఆహాజు మనలాంటి పనులు చేస్తాడు, మనకన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఆ టైంలో దేవుడు అన్నాడు, నేను అడగను యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగ చెప్పును, దావీదు వంశస్థులారా వినండి, దావీదు వంశస్థులారా వినండి, మనుషులను విసిగించడం చాలదనుకుని నా దేవుణ్ణి కూడా విసిగించుదురా. ప్లాన్ చేస్తే ప్లాన్ అర్థమవుదు, చెప్పే విషయం అర్థమవుదు, సింహాసనం అర్థమవుదు, దావీదు కుమారుడు అర్థమవుడు, దావీదు కుమారుడు దైవసుతుడు ఎలా అవుతాడో అర్థమవుదు. ఆ దావీదు నమ్మిన నమ్మకం మీలో కనబడదు. దావీదు ప్రవర్తన మీకు రాదు. సిరియా లెగిస్తుందని టెన్షన్ అయిపోతారు, ఇశ్రాయేల్ లెగిస్తుందని టెన్షన్ అయిపోతాడు, పైనుంచి ఎవడో వస్తున్నాడు, ఆ బలవంతంతో ఈ ప్రమాదంలో మీ వెళ్ళకూడదని ఆడితో సంప్రదింపు చెప్పి ఆడితో లాలోజీలు పెడతారు. నేను అసూరు కన్నా బలహీనున్నా, సిరియా కన్నా బలహీనున్నా, ఇశ్రాయేల్ కన్నా బలహీనున్నా, అరే ప్రపంచాన్ని నడిపిస్తున్నది నేను. మీ నాన్నే పిలిచి అద్భుతాలు చేసి చుట్టూ ఉన్న శత్రువులందరూ నోరు మోయించేసి నన్ను ఎందుకు మీరు మర్చిపోతున్నారు? ఉజ్జియా అని చేయకుంటారు. ఉజ్జియా ఏం చేస్తాడు? వెళ్ళిపోయాడు. ఆహాజ్ అంటారు, ఆహాజ్ ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. యోతాం ఏం చేస్తాడు? రేపు వచ్చిన హిజ్కియా ఏం చేస్తాడు? వీళ్ళందరూ ఏం చేస్తారు? ఉంటారు, కొన్ని రోజులు నిలబడతారు, తర్వాత పోతారు. మనుషులు చుట్టూ తిరగడమే తప్ప నా చుట్టూ మీకు తిరగాలని మీకు అర్థమవుతుందా? ఇసిగించి పడేస్తున్నారు మీరు ప్రతిసారి. నేను ఏదో ఒకటి చేస్తాను, ఇసిగించి పడేస్తాను, నేను ఏదో ఒకటి చేస్తాను, నన్ను నమ్మంట్రా, నా ప్లాన్స్ నమ్మని. మీకు నమ్మకాలు రావట్లేదు. ఈడు నమ్మడు, మీరు నమ్మరు, మీ నాయకుడు నమ్మడు, తర్వాత చూడ నమ్మడు, ఎవడో నమ్మడు. ఏదో గుర్తు అడగమంటే నా మీద విశ్వాసం పెంచుకోవడం, నన్ను నమ్మడానికి ఏదైనా విశ్వాసానికి ఏదైనా గుర్తు ఏదైనా చూసినమంటారు చెప్పండి. అది ఎంత ఎత్తు గుర్తు అయినా ఇస్తా అంటే గుర్తు కూడా అడగరు. నన్ను నమ్మడానికి ఏం చేయమంటారు చెప్పండి అంటే ఏమడగరు. కానీ దేవుడు అలా అనొచ్చండి, నిజానికి ఆయన అనకూడదండి. నన్ను నమ్మడానికి చెప్పండి, నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలని అన్నట్లేదండి. ఆ సందర్భం చదువుతుంటే మనల్ని బాగా ఆయన మనం నమ్మాలి, ఆయన నమ్మేలాగా ఆయనే మన కోసం తగ్గడం ఏంటి? దేవుని అన్ని విధాలుగా బాధ పెట్టేస్తారు, చరిత్రలో అన్ని విధాలుగా బాధ పెట్టేస్తారు. ఎక్కినోడు బాధ పెట్టాడు, కింద ఉన్నవారు బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టారు అంటే వాళ్ళకైనా భయపడతారు, కానీ ఏ కోసం అన్న దేవునికి భయపడరు. దేవుడు నిర్ణయించుకుని ఒక మాట అడుగుగో, కాబట్టి దేవుడే తానే ఒక చూసిన మీకు చూపాలనుకుంటున్నాడు, ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మాన్యుయేలు అనే పేరు పెడతారు. ఆ మాటకు అర్థమని చెప్పండి, దేవుడు మనకి తోడు.
మీరు ఎలా గుర్తు అడగరు, నేనే గుర్తిస్తున్నాను. కన్యక, పెళ్ళైన ప్రతి స్త్రీ ఒకరోజు తల్లి అవుద్ది. పెళ్ళైన ప్రతి స్త్రీ ఏదో ఒక రోజు చచ్చే లోపు వృద్ధాప్యులైన తల్లి అవుద్ది. కానీ పెళ్ళి కాకుండా కనీసం పురుష స్పర్శ లేకుండా చరిత్రలో ఒక రోజు కన్నెపిల్ల గర్భవతి అవుద్ది. ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, మీరెవ్వరూ నమ్మని మాట, బాగా వినాలి, మీరెవ్వరూ నమ్మని మాట నేను జరిగిస్తున్నానని నమ్మండి. ఏ మాట? దావీదు సింహాసనం మీద ఎప్పుడు ఒకడు ఉంటాడని చెప్పానే, ఆ ప్రవచనం నెరవేరుతుందని నమ్మండి. అది నెరవేరుతుందని దానికి గుర్తు ఏంటి చెప్పిన, చరిత్రలో హిస్టరీలో ఒక వర్జిన్ గర్ల్ ఉంటుంది, ఒక వర్జిన్ ఉమెన్, ఆమె గర్భవతి అవుద్ది. ఆమె ఎప్పుడైతే గర్భవతి అవుద్దో, వర్జిన్ మేరీ గర్భవతి అయిన తర్వాత ఇది జరుగుతుందని మీరు నమ్మండి. నేను చెప్పిన మాట స్థిరము. కానీ గమ్మత్తని చెప్పి నేను ముగిస్తున్నాను. యూదులు నమ్మలేదు, సొలొమోను నమ్మలేదు, సొలొమోను కూడా ఈకే అయిపోయాడు. ఉజ్జియా నమ్మలేదు, ఆహాజు నమ్మట్లేదు, యూద ప్రజలు నమ్మట్లేదు. సరిగ్గా టైంలో గాబ్రియల్ వచ్చాడు. గాబ్రియల్ వచ్చి, ఇదిగో దైవసుతుడు పుట్టబోతున్నాడు, ఆ దైవసుతుడు పుట్టబోవడానికి ముందు నీకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుక్కి పైలట్ అవుతాడంటే ఆ పాస్టర్ గారు నమ్మలేదు. పాస్టర్ గారి పేరు చెప్పండి. జకరియా దైవజనులు నమ్మట్లేదు, రాజు నమ్మట్లేదు, ప్రజలు నమ్మట్లేదు. గమ్మత్తడి చెప్పిన గుండె బరువెక్కి మాట, ఎవరు నమ్మలేని టైంలో 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది. దావీదు కొడుకు పుడతాడ్రా, దావీదు సింహాసనం మీద ఒక దీపం ఉంటుందిరా, పరిపాలించే రాజు నా సుతుడు, నా కుమారుడు, దావీదు కుమారుడు అవుతాడ్రా, ఒకడు పుడతాడ్రా అన్న మాట ఎవ్వరు నమ్మలేదు. కానీ ఒక టీనేజ్ అమ్మాయి నమ్మింది, 17 ఏళ్ళ ఆడపిల్ల పేరు మీకు తెలుసు, వర్జిన్ మేరీ. ఒక్క అమ్మాయి నమ్మింది. చరిత్ర అంతా తిరిగేసిన, 7 సంవత్సరాలు తిరిగేసిన, ఒక్క నమ్మాడా? తమ్ముడు నాకు చెప్పాడు, నిశ్శబ్ద కాలంలో కూడా ఒక్కడే నమ్మాడా? ఒక అమ్మాయి నమ్మింది. ఎంతగా నమ్మింది? దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడని నమ్మింది. ఈ చరిత్ర నేపథ్యం అంటే ఏంటి చెప్పినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన అన్నాడంటే జరుగుతుందని నమ్మాలి. ఆయన అన్నాడంటే ఖచ్చితంగా జరుగుతుందని నమ్మాలి. ఎలా నమ్మేసింది? దావీదు కుమారుడు దైవసుతుడు అంటే నమ్మేసింది. నీకు పురుష స్పర్శ లేకుండా నువ్వు గర్భవతి అవుతావు అంటే నమ్మేసింది. మరి చెప్పిన దావీదు సింహాసనం తరతరాలు ఉంటుందంటే నమ్మేసింది. ఈ మాటలు ఎవరు నమ్మాలండి? చరిత్రలో ఆహాజు నమ్మాలి. ఈ మాటలను ఎవరు నమ్మాలంటే యూదులు నమ్మాలి. కానీ ఈ మాటలను ఎవరు నమ్మాలి? అధిపతులు నమ్మాలి. కానీ ఈ మాటలు ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? 17 ఏళ్ళ ఆడపిల్ల చెప్తున్నాను. ప్రపంచంలో ఎంతోమంది ఉండగా, ప్రపంచంలో ఎందరో మనకు కనబడుతుండగా, వీళ్ళందరినీ వదిలేసి నేను అడుగుతున్నాను, ఇలాంటి విషయాలు మనం చూడాల్సింది ఏంటి? ఇలాంటి విషయాలు మనకు కనిపెట్టాల్సింది ఏంటి చెప్పండి? దేవుడు ఏదన్నా ఒక విషయం చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుద్ది. నా వైపు చూడండి, జరుగుద్ది. ఏదైనా ఒక విషయం దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుద్ది. ఆ టైంలో జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? బాగా వినండి. మేరీ నమ్మింది. ఏమని నమ్మింది? ఒకసారి లూకాసు సువార్త మొదటి అధ్యాయం 26వ వచనం నుండి 31వ వచనం చదువుదాం. లూకాసు సువార్త మొదటి అధ్యాయం 31వ వచనం నుండి. ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏళ్ళు. ఇందాక ఎక్కడో చదివే ఈ మాటలన్నీ ఎక్కడా? దావీదు ఏంటి ప్రభువా నన్ను ఇంత స్థిరపరచావు, నన్ను ఇంత చుట్టూ శత్రులు లేకుండా ఇంత నిమ్మలపరచావు, ఏంటి నెక్స్ట్ ప్లానింగ్ ఏంటని ఆందోళన చెబుతున్నప్పుడు దావీదుకి చెప్పాడే. ఆ దావీదుకి చెప్పిన మాటలే మళ్ళీ దేవుడు ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? మరియమ్మ చెప్తున్నాడు. దావీదు నమ్మాడు, తర్వాత మళ్ళీ ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? మరియమ్మ నమ్ముతుంది. నేను ఈ లెసన్లో మీకు చెప్పాలనుకున్నది ఏంటి చెప్పనా? దేవుడు ఏదన్నా చెబితే అది జరుగుద్దని నమ్మేయాలి. రాకడ జరుగుద్దన్నాడు చెప్పండి, జరుగుద్దని నమ్మేయాలి. పునరుద్ధానం జరుగుద్దన్నాడు, జరుగుద్దని నమ్మేయాలి. సంఘం మేఘాల మీద ఎత్తబడుతుందని చెప్పాడు, నమ్మేయాలి. నిద్రించిన వారు తిరిగి లేస్తారని చెప్పాడు, నమ్మేయాలి. వెళ్ళిన వాడిని మళ్ళీ వస్తానన్నాడు చెప్పండి,
నమ్మేయాలి. ఇది విశ్వాసం అంటే నడుతున్నాను. రాజు నమ్మలేని విశ్వాసం, ప్రజలు నమ్మలేని విశ్వాసం. 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది, పాస్టర్ గారు నమ్మలేని విశ్వాసం. చెప్పండి, 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మితే ప్రపంచానికి రివైవల్ స్టార్ట్ చేశాడు ఆయన. దేవుడితో ఉండే గొడవ ఎలా ఉంటుంది చెప్పనా? ఆయన అన్నాడని ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఆ సరిగ్గా అనే టైంలో నీకు ఎలా ఉంటుందంటే శత్రువులు ఎక్కువైపోయినట్టు ఉంటుంది. ఆ టైంలో టెన్షన్ అవ్వకు. శత్రువులు ఎక్కువైపోయి ఉంటుంది. అసూరు లాంటి వారు తిరగబడతారు మనకి, బలవంతులు. పనికి మళ్ళీ పిరికి వాళ్ళందరూ ఒక టీం అవుతారు, వాళ్ళు తిరగబడతారు మన మీదకి. ఎంతమంది తిరగబడినా ఎన్ని చేసినా గుర్తుపెట్టుకోండి, ఆయన మాటే స్థిరం. పిలిచిన వాడు మనం మరవడు, మనల్ని ఎడవడు. ఆయన అనుకున్న కార్యాన్ని జరిగిస్తాడు. అది మాత్రం మనం పట్టుకుని ఏలాడితే ఎంతమంది మన మీదకి లేచినా చెప్పండి, మనతో చేయాల్సిన విజయ బేరుని మోగిస్తూనే ఉంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను చెప్పనా? ఎప్పుడు లేనంతకి ఈ సెమినార్కి మనకు శత్రువులు ఎక్కువైపోయారు. పోస్టర్లు బీకని పెట్టరా, డెడ్ సీప్ కానీ పోస్టర్లు బీకెత్తున్నారా మనకి. పోస్టర్లు పీకేస్తున్నారు, వాల్ పోస్టుల మీద వాల్ పోస్టులు అంటింగ్ చేస్తున్నారు. ఎవరో బయట వాళ్ళు, లోపల అన్యులు, ఏళ్ళు మనోళ్ళు అందరూ పోస్టర్లు పీకేస్తున్నారు, నడుతున్నారు. బ్యానర్లు పీకేస్తున్నారు, ఎక్కడైనా పడితే పీకేసి పైగా మాకు వార్నింగ్ అని తెలుసా, అలా ఎందుకు చేస్తున్నారని. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు పీకేసే కొలిది వస్తారు జనాలు, అదో పబ్లిసిటీ. మాకు సీరియస్ చెప్తున్నాను, వీళ్ళు పీకేసి ఎన్ని చేసినా అది పబ్లిసిటీ అని అడుగుతున్నాను. ఎంతమంది లేచినా, బలవంతులు లేచినా, బలహీనలు కలిసినా, వీళ్ళంతా టీములుగా ఫామ్ అయినా మనం చేయాల్సింది ఏంటి చెప్పనా? మనతో దేవుడు కార్యము జరిగిస్తాడు, నమ్మే. అంతే, మనతో కార్యము దేవుడు జరిగిస్తాడు, నమ్మే. ఎన్ని ఎలా ఉన్నా నమ్మే. ప్రపంచం అర్థం కాని పరిస్థితులు, బలవంతులు వచ్చి ముట్టడి దెబ్బేస్తే ఇప్పుడు నీళ్ళు దొరకదు, ఆహారం దొరకదు. ఇలాంటి టైంలో నమ్మడానికి హోప్ ఉందా? కానీ నమ్మాలి. ఇలాంటి టైంలో నమ్మకానికి ఏమాత్రం ఆధారం లేదు, నమ్మాలి. మనకు కొన్నిసార్లు పరిస్థితులు అలా అనిపిస్తాయి, ఇదేంటి వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఈడు తిరగబడుతున్నాడు, ఆడు తిరగబడుతున్నాడు, వాళ్ళల్లో ఒకటే ఇరట, ఏళ్ళల్లో ఒకటే ఇరట, ఆ మతం ఈ మతమో కలిసిందట అంటే నడుతున్నాను. ఎంతమంది అయినా కలనే, ఎన్నైనా అన్నే. దేవుడు అన్నాడు, నువ్వు నమ్ము, నీకు ఏమీ కాదు. ఎందుకంటే నా రాజ్యము నిత్యం ఉంటుందని చెప్పిన వాడు మనతో ఒక మాట అన్నాడు, సదాకాలము చెప్పండి మీతో కూడా నేను ఉంటా. ఒక 17 ఏళ్ళ ఆడపిల్లని నమ్మితేనే, ఒక జీవితం కూడా ఇంకా పూర్తిగా చూడలేదు, 17 ఏళ్ళ ఆడపిల్లని నమ్మితేనే తన వెనకాల ఎంత వండర జరిగిస్తే, నేను అడుగుతున్నాను, మేరీ కన్నా వయసులో పెద్దోళ్ళమేమో కదా, మేరీ కన్నా వయసులో పెద్దోళ్ళు. మనం నమ్మితే మనతో అద్భుతాలు జరిగించడా? మనం నమ్మితే దేవుడు ఘనకార్యాలు జరిగించడా? దేవుడు మనం నమ్మితే ఉన్నతమైన కార్యాలు జరిగించడా? నేను మళ్ళీ చెప్తున్నాను, మన చుట్టూ ఎవరు ఎన్ని ఆపేసినా, ఎన్ని జరిగించినా, ఎవరు రాననే ముఖం ముడయించుకున్నా, ఎన్ని జరిగినా, జరిగే కార్యము జరగకుండా ఎవడు చెప్పండి ఆపలే. నేను ఎప్పుడో చెప్పాను మెసేజ్లో, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు పడగొడితే నిలబెట్టేవాడు ఎవడు రాడండి. కానీ రాసి పెట్టుకోండి, దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు ఎవడు లేడు, రాడు. అడు జేజమ్మ కూడా వచ్చి మనల్ని ఎవడ ఏమీ చేయలేడు. ఎన్నైనా, ఎన్ని ఎలాంటివన్నా, ఎలాంటివి చేసినా, ఈ సెమినార్నే కాదు మనం చేస్తున్న పరిచర్ని పాడు చేయాలని ఎవడన్నా అనుకున్నా, వాళ్ళ సరాసరి ఎవరికి అనుగుడ్లో వేలాడుతున్నట్టు తెలుసా? మీరు వెయిట్ చేయండి, నేను చెప్తాను, అలా వెయిట్ చేయండి. ఏం జరుగుద్ది అలా చూడండి. ఈ ఎగిరెగిరిన వాళ్ళంతా నిప్పు కనుకల సంగతి దేవుడు ఎలా చేయబోతాడో చెప్పండి. చూడండి, నేను శాపం పెట్టట్లేదు, ఎందుకంటే చరిత్రలో దేవుడు మనుషులతో చేసిన కార్యం మనకు అర్థమైతే, చెయ్యి పట్టుకున్నవాడు నమ్మదగిన వాడు, ఎడవడు చెప్పండి, ఎడబాయుడు. దావీదుని ఎలాగైతే మట్టి పరిస్థితుల్లోంచి పిలిచి దేవుడు తన పరిచర్యకి వాడుకున్నాడో, నేను అడుగుతాను, మన కుటుంబాలు ఏమన్నా రాజుల కుటుంబాలా? మన సిటీ లైఫ్, మన ఏదైనా సిటీ లైఫా? పల్లెటూరు నుంచి, ఎక్కడి నుంచో మూల నుంచి మనం పిలుచుకుని ఈరోజు తెలుగు రాష్ట్రాలకి ఘనంగా దేవుడు పరిచర్య జరిగిస్తే, ఈ పరిచర్ని అలా ఆరిపోయాలనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఆరిపోయాలనుకున్న ఆరిపోతాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం చేస్తున్న ఒక ఉన్నతమైన కార్యక్రమం చేస్తున్నాం. నమ్మండి, నమ్మండి, నమ్మండి. దేవుడు ఏదైనా చెప్పాడంటే చెప్పండి, బలంగా నమ్మేయండి, అంతే, బలంగా నమ్మేయండి. చేతనైతే సహకరించండి, చేతనైతే కలిసి అడుగులేయండి. కానీ గుసగుసలు మాట్లాడి దేవుడికి విరుద్ధమైన కార్యం చేసి దీన్ని ఎలాగైనా బ్లేమ్ చేసి డౌన్ చేయాలనుకుంటే, నేను చెప్తున్నాను, ఆ తిరగబడిన వారు వాళ్ళ ఆత్మలకు వారే చెప్పండి ఉత్తరవాదులు అవుతారు. వాళ్ళ నాశనాన్ని వాళ్ళే చెప్పండి కొని తెచ్చుకుంటారు. నేను వాళ్ళకి చెప్తాను, మనకి చెప్తున్నాను, మనం చేసిన బాధ్యతలో దేవుడు ఒక కార్యం పెడుతున్నప్పుడు నమ్మేయండి బలంగా, అంతే. ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా ఏడ్సేవులే అని ఎవరైనా అనుకుంటే
త్వరలో ఎవరు ఏడుస్తారో చెప్పండి. వెయిట్ అండ్ సీ. ఆహాజుకు చెప్పిన 1000 years తర్వాత దేవుడు తన మాట మర్చిపోకపోతే, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, కానీ చెప్పండి, ఆయన మర్చిపోడు. నమ్మదగినవాడు, పిలిచినవాడు, నమ్మదగినవాడు కనుక ఆయన సేవకులకి, ఆయన పరిచర్యకు అడ్డొచ్చిన ఎవరినే దేవుడు చెప్పండి మర్చిపోడు. వెయిట్ చేయండి. మనం ఘనమైన సెమినార్ చేయబోతున్నాం. గొప్ప కార్యాన్ని మనం జరిగించబోతున్నాం. కొన్ని గొప్ప కార్యాల్లో మనం చేయబోయే గొప్ప కార్యం ఏంటంటే నూతన ఆత్మలను చెప్పండి సంపాదించబోతున్నాం.